హలో అండి. వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. మీకు ఈరోజు ఒక మంచి నాటుకోడి కాదు, పెద్ద బాయిలర్ చికెన్ గ్రేవీగా రావటం చూపిస్తా. ఇది కేజీ చికెన్‌తో చేస్తున్నాను. కానీ 10 మంది తక్కువ తినకుండా ఈజీగా అందరికీ కడుపు నిండా తినే విధంగా అంత గ్రేవీ వచ్చేటట్లు చేసి చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. కానీ ముక్క చక్కగా ఉడికిపోతుంది. ఎంత గ్రేవీగా ఉందో చూడండి కర్రీ. అలా గ్రేవీగా రావాలి అంటే ఏం చేయాలో నేను మీకు ప్రాసెస్‌లో చూపిస్తాను పదండి. ఆల్రెడీ నేను చేసుంచాను. వేరే ఒక పెద్ద బాయిలర్ చికెన్ పులుసు చేసుంచాను. ఇది గ్రేవీ కర్రీ అన్నమాట. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకొని ఉంచుకున్న చికెన్‌ని, ఇది పెద్ద బాయిలర్ చికెన్ అనమాట. దాన్ని శుభ్రంగా కడిగేసేసి ఆయిల్‌లో వేసేసి ఒక్క నిమిషం అలా వదిలేసి తిప్పండి ఆయిల్‌లో. ఆయిల్‌లో తిప్పడం వల్ల నీచు వాసన పోయిద్దనమాట. పోయి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు అలా ఒక్క నిమిషం వదిలేసిన తర్వాత ఉప్పు, తగినంత పసుపు, ఎక్కువ వేసుకోవద్దు. ప ఉప్పు అనేది సరిపోయినంత వేసేసుకోండి. ఇక్కడే చికెన్ కర్రీకి సరిపోయినంత. పసుపు కొంచెం వేసేసుకొని అల్లం చిరువ పేస్ట్ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం చిరువ పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ సిమ్‌లో రానివ్వండి. నాటుకోడి ఎలా అయితే గట్టిగా ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది పెద్ద బాయిలర్ చికెన్ కూడా. అందుకని చెప్పేసి సిమ్‌లో పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. అలా రానిచ్చి అది విజిల్ వచ్చేలోపు మనము కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుందాం. మసాలా కోసము ధనియాలు, చెక్క, లవంగ, జాపత్రి అంతే. ఈ మసాలా చాలు, ఇంకేమీ మనం దినుసులు వేయ అవసరం లేదు. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసేసి జస్ట్ కొంచెం చిటపటమనాలి చూడండి. అలా చిందులు వేస్తే అలా ఉంచేసి తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, నువ్వులు అనేది లేకపోతే లేదు. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఒక గుప్పెడు జీడిపప్పు వేసేసి, జీడిపప్పు ఏమి బాగా ఫ్రై అవసరం లేదు, జస్ట్ హీట్ అయితే చాలు జీడిపప్పు. ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే స్టవ్ ఆపేసేసి ఉన్న హీట్‌తోనే జీడిపప్పు, నువ్వులు, గసగసాలు ఇవి ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అవుతున్న దాన్ని తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇవి మంచిగా చల్లగా అయిపోవాలా. ఇవి తీసి పక్కన పెట్టేసేయండి. గ్రేవీ కోసం ప్రిపరేషన్ చూపిస్తాను ఇప్పుడు. ముందుగా అల్లం చిరువై పేస్ట్ వేసేసి ఉంచాను ఫ్రెష్‌గా. అది మీకు చూపించాల్సిన అవసరం లేదు, అందుకని నేను చూపించలేదు. పెద్ద ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసేసి ముందుగా ఫ్రై చేసుకొని చల్లబరుచుకున్న దినుసులన్నీ కూడా వేసేసి ఫైన్ పేస్ట్‌గా చేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర వేసుకోండి. ఇక్కడ మీకు ఇష్టమైతే షాజీరా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర యూజ్ చేస్తున్నా. జీలకర్ర కొంచెం చిటపటమన్నాక యాలకుల్ని మస్ట్ అండ్ షుడ్‌గా తుంచి వేయండి. ఆయిల్‌లోనే వేయండి, మంచి ఫ్లేవర్ వస్తదనమాట. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయి, మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటన్నిటి పేస్ట్ తీసుకొచ్చి ఆయిల్‌లో వేసేసి ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాల. ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే ఈ మసాలాలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాల. అప్పటి వరకు ఫ్రై చేయండి. పెద్దుల్లిపాయలు ముక్కలుగా వేస్తే అంత గ్రేవీగా రాదు. అదే పెద్దుల్లిపాయని మిక్సీ చేసేసి చెయ్యండి, ఎంత గ్రేవీ వస్తుందో కర్రీకనేది. ఇలా చూడండి, అల్లం చిన్నుపాయ పేస్ట్ వేసే ముందు ఆనియన్స్‌లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాల. ఇలా సపరేట్ అయినాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నుపాయ పేస్ట్ వేసేసి, అల్లం చిన్నుపాయ పేస్ట్ కూడా ఆయిల్‌లో ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవ్వాల. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. బాండీకి ఈ గ్రేవీ అనేది అంటట్లేదు. అప్పటి వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఈ ఆయిల్‌లో ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఏ కర్రీకైనా నేను ఇదే చేస్తానండి. ఆయిల్‌లోనే కొత్తిమీర వేస్తే ఫ్రై చేస్తే మంచి టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్‌లోకి దిగేసి కర్రీకంతా పడుతుంది ఆ కొత్తిమీర ఫ్లేవరు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత తీసేసి వాటర్ ఉంచేసేయండి అంతే. పీసెస్ వరకే తీసేసి బాండీలో వేసేసి టేస్ట్‌కి తగినంత కారం, నాకు ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఇది మొత్తం వేసేసి కారము, పచ్చిమిర్చి మొత్తం ముక్కలకు పట్టేటట్లు, మసాలా అంతా పట్టేటట్లు కలుపుకొని ఒక్క నిమిషం అలా వదిలేసేయండి. ఈ మసాలాలు ఈ చికెన్ వేసిన తర్వాత కూడా ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవ్వాల. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాల. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనము చికెన్ ఉడికినప్పుడు మనకి నీళ్ళనేది కొంచెం బయటకొస్తాయి. ఆ నీళ్ళని అలా ఉంచేయండి, పడేయొద్దు. తర్వాత దీన్ని టమాటా, పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి వేశాను. ఆ టమాటా, పచ్చి కొబ్బరిని కూడా వేసేసి మొత్తం ఒకసారి కలపండి. ఇది
ఇంకా గ్రేవీ ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. చూసారా? ఇదిగోండి నాకు చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వాటర్ పోసాను కదా! ఆ వాటరు మిగిలిపోయిన వాటర్ వరకే నేను వాటర్ వేస్తున్నా. ఇంకా ఎక్కువ వాటర్ ఏం వేయవసరం లేదు. ఆ వాటర్‌ని కూడా వేసేసి ఒక్కసారి మొత్తం తిప్పేసుకొని చికెన్‌ని ఒక్కసారి ఇక్కడ టేస్ట్ చూసుకోండి. మీకు టేస్ట్ సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా లేదా అనేది. లేకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని నాకు ఉప్పు పట్టిందనమాట కొంచెము. ఉప్పు యాడ్ చేస్తున్నా. ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. 90% ఉడికిపోయింది. ఇంకా 10% ఉడకాల్సింది. అందుకని చెప్పేసి ఒక్క 5 నిమిషాలు. చూడండి ఆయిల్ కొంచెం ఇలా సెపరేట్ అవుతుంది. ఇంకా సెపరేట్ అవ్వాల ఆయిల్. చికెన్ ఉడికి మసాలాలన్నీ ఫ్రై అయినాయి అంటే ఆయిల్ అనేది మళ్ళీ బాగా పైకి రావాల. మళ్ళీ మూత పెట్టేసేసి చూసారా? ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలా చికెన్ కర్రీలో నుంచి. అప్పుడు చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇంక మనము దింపేసేసుకోవచ్చు అనేసి అర్థం. ఒక్కసారి తిప్పేసేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా వదిలేసేసేసేయండి. ఎంత బావుందో చూడండి. ఎంత గ్రేవీగా ఉందో చూడండి. ఇది కేజీ చికెన్ లాగుందా? 2 కేజెస్ చికెన్ లాగా ఉంది. ఎందుకంటే మనం గ్రేవీ ఎక్కువ వచ్చేటట్లు మసాలాలు కానీ, వాటిని కానీ వేసాము. ముక్క కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇది అట్లలోకి కానీ, గారెల్లోకి కానీ, వైట్ రైస్, చపాతీలు ఎట్లాగైనా తినండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది ఇది. ఎక్కువ మందికి వస్తుంది ముందు. తక్కువ కూర తెచ్చినా ఎక్కువ మందికి రావాలంటే ఈ ప్రాసెస్‌లో చేయండి. ఇలా చేసుకున్న దాన్ని తీసి సర్వింగ్ బౌల్‌లోకి పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ముక్కలు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయి, ఎంత గ్రేవీగా ఉందో కర్రీ అనేది. పులుసు పులుసుగా ఉండటం ఒక టేస్ట్‌గా ఉంటుంది. ఇలా గ్రేవీగా ఉండడం వేరే టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మై డియర్ అన్‌సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.